వెల్కమ్ టు ఐబీటీవీ. ఈ నెల 5వ తేదీన పాపన్నపేట మండల్ నాన్సన్పల్లి శ్రీ ఏడుపాయల వనదుర్గ ఆలయం వద్ద ఇద్దరు వ్యాపారస్తుల మధ్య వాగ్వాదం జరిగిన అనంతరం ఒకరు మృతి చెందారు. ఈ సంఘటనపై భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా తరపున వారికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. అయితే హైదరాబాద్ నుంచి వచ్చిన ఎంఐఎంకు చెందిన హంసదుల్లా ఖాన్ కుటుంబాలను పరామర్శించక మానసికంగా రాజకీయ వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే మరియు మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ మాధవనేని రఘునందన్ రావుని అనుచితంగా కించపరిచారు. దుర్ఘటన జరిగింది. ఒక రెండు కుటుంబాల మధ్యలో జరిగిన ఒక పెనుగులాటలో ఒక వ్యక్తి మృతి చెందిందని తెలిసింది. దాన్ని ఏం చేశారంటే ఒక వర్గానికి చెందిన వ్యక్తి మజ్లిస్ బచావో తెహరీక్ అని చెప్పేసి ఒక పార్టీ నాయకుడు హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చేసి ఆ కుటుంబాన్ని, ఆ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన కుటుంబాన్ని పరామర్శించేసి దీన్ని ఒక హిందూ ముస్లిం కొట్లాటగా ఆయన చిత్రీకరించడం జరిగింది. ఏదో ఇక్కడ వాళ్ళకి వ్యాపారాలు నడవనిస్తలేమని, ఇక్కడ ఏదో అమ్మవారి క్షేత్రంలో వ్యాపారాలు నడవనిస్తలేమని, ఓన్లీ హిందువుల డామినేషన్ ఎక్కువైందని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా వాళ్ళ మీద మనకు ఆపాదించడం జరుగుతుంది. ఇట్లాంటి వ్యక్తి ఇక్కడ తీసుకొచ్చి మతోన్మాదాన్ని ఇక్కడ ఉన్న ప్రజల మధ్యలో పెంచాలని చూస్తున్నాడు. ఆ వ్యక్తి కేవలం మజ్లిస్ బచావో తరీఖీ అని ఒక ముస్లిం సామాజిక సంబంధించిన పార్టీకి రిప్రజెంట్ చేసే వ్యక్తి. ఇక్కడ ఎటువంటి సంబంధం లేని మన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మీద ఇష్టం ఉన్నట్టు ఆయన ఇక్కడ రావడం వల్లనే హిందూ ముస్లిం గొడవలు అవుతున్నాయి, మెదక్లో గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అసలు బీజేపీ అనేది అందరికీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది పార్టీ. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పే పార్టీ. అట్లాంటి పార్టీకి ఇట్లాంటి ఆపాదిస్తున్న ఈ అమ్జదుల్లా ఖాన్ని, ఇటువంటి మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్న ఈ అమ్జదుల్లా ఖాన్ని కంపల్సరీగా అరెస్ట్ చేయాలని మేము భారతీయ జనతా పార్టీ కొల్చారం మండల శాఖ తరఫున, అలాగే పాపన్నపేట మండల శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 5వ తేదీన జరిగినటువంటి ఘర్షణలో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆ వ్యక్తి మరణానికి కారణం ఎవరు అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఎందువల్ల చనిపోయాడు అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. సరే, ఆ వ్యక్తి చనిపోవడం బాధాకరమే, కానీ ఆ వ్యక్తిని పరామర్శించడానికి అనేటువంటి ఒక ముసుగులో నిజంగా ఈ ఎంబీటీ స్పోక్స్ పర్సన్ హంసదుల్లా ఖాన్కు ఆ కుటుంబం మీద ఎలాంటి ప్రేమ లేకపోవడం, పరామర్శించడానికి వస్తున్నటువంటి ముసుగులో వచ్చి ఆ కుటుంబానికి ఏ విధంగా సహాయం చేయకపోవడం, కేవలం రాజకీయ దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ మీద బురద చల్లడానికి, భారతీయ జనతా పార్టీ నుంచి భారీ మెజార్టీతో గెలిచినటువంటి రఘునందన్ రావు గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద బురద చల్లడానికి, హిందూ ముస్లింలు మంచిగా సోదర భావంతో కలిసి ఉన్నటువంటి మంచి వాతావరణాన్ని చెడగొట్టడానికి, రెచ్చగొట్టడానికి మాత్రమే ఈ వ్యక్తి రావడం జరిగింది. ఈ హంసదుల్లా ఖాన్, అరే అవులే హంసదుల్లా ఖాన్, నీకు సిగ్గు శరం ఏమన్నా ఉంటే ఇక్కడ ఇంత మంచి వాతావరణంలో జరుగుతున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి చూడు. అరే అవులీకే ఎంపీ రఘునందన్ రావు గారు గెలిచిన తర్వాత మెదక్ పార్లమెంట్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నది, ఒక్కసారి రోడ్లను చూడండి, ఒక్కసారి త్రాగునీటి వ్యవస్థను చూడండి, ఒక్కసారి ఏదైతే మన రఘునందన్ రావు గారి యొక్క నిధుల నుంచి అభివృద్ధి కార్యక్రమాలను చూడండి. ఏ గ్రామాల్లో లైట్లు లేకుంటే మరి గ్రామాలన్నిటి కూడా సొంత నిధులతోటి లైట్లను ఇచ్చి ఒక వెలుతురును తీసుకొస్తున్నటువంటి రఘునందన్ రావు మీద నువ్వు బురద చల్లుతావురా? అరే హంసదుల్లా ఖాన్, నీకు చెప్తున్నా నిన్ను వదిలిపెట్టం కొడుక. భారతీయ జనతా పార్టీ మీద, రఘునందన్ రావు మీద బురద చల్లుతున్నావు. ఎవడిచ్చిడ్రా నీకు అధికారము? కాంగ్రెస్ ఎమ్మెల్యే మంచోడట, బీజేపీ ఎంపీ మంచోడు కాదట. ఎవడిచ్చిడ్రా నీకు సర్టిఫికెట్? ఎవరికి ఇచ్చే అధికారం నీకు ఏ విధంగా ఉన్నది? కొడుక ఖబర్దార్. ఈ ప్రభుత్వానికి, ఎస్పీకి, అలా స్థానిక అధికారాన్ని కూడా, అధికార యంత్రాంగాన్ని కూడా మేము సూచిస్తూ ఉన్నాము, హెచ్చరిస్తూ ఉన్నాము. ఈ విధంగా మత కల్లోలను రెచ్చగొట్టే ప్రయత్నం
అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ భవానీ మాత ఎక్కడైతే వెలిసిందో ఆ పక్కనే ఉన్న వెలిసిన గ్రామమే నాసన్పల్లి గ్రామం. ఈ నాసన్పల్లి గ్రామంలో కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న హిందూ ముస్లిం ప్రజలందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. అనుకోని జరిగిన సంఘటనలో పరామర్శించడానికి వచ్చిన వ్యక్తి ఎంపీటీ అమ్జదుల్లా ఖాన్ అనే వ్యక్తి నాసన్పల్లికి వచ్చి పరామర్శించడం వల్ల తప్పు లేదు, పరామర్శించి వచ్చిన తర్వాత ఇక్కడ హిందూ ముస్లింలకు కొట్లాటలు పెట్టి రాజకీయాలు చేసి ఇది కేవలము ఎంపీ గారు పార్లమెంట్ గెలిచిన తర్వాత బీజేపీ ఎంపీ గారు గెలిచిన తర్వాతనే ఇక్కడ కొట్లాటలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఎంపీ గారి మీద ఏదైతే కామెంట్ చేయడమో అది మీ ఎంపీటీకి ఎంఐఎంకి మాత్రమే చెల్లుతుంది. మా వాళ్ళు ఎక్కడ ఎంపీలు గెలిచినా అక్కడ మొత్తం అభివృద్ధి చెందుతుంది. మెదక్ పార్లమెంట్ అభివృద్ధి చెందుతుందా, లేకపోతే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి గెలిచినా మీరు ఓల్డ్ సిటీ అభివృద్ధి చెందుతుందా? దయచేసి మీకు చెప్తున్నాము, ఇక్కడ ఒకవేళ మీరు వచ్చి కొట్లాడాలు పెట్టాలనుకుంటే ముఖ్యంగా ఈ ఏదో ఎండోన్మెంట్లో ఏదైతే ఏడపాయల టెంపుల్ ఉందో ఇక్కడ అన్య మతస్థులంతా ఉండాలనా వద్దా అనేది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. ఇక్కడికి వెళ్ళి బరాబర్ అన్య మతస్థులను ఎండోన్మెంట్ టెంపుల్ గుడికాడ ఉండొద్దని చెప్పి హెచ్చరిస్తూ ఇక్కడికి వెళ్ళి వేరే దగ్గరికి షిఫ్ట్ చేయాలని చెప్పేసి ఎండోన్మెంట్ ఆఫీసర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఎంపీ గారి మీద మళ్ళొక్కసారి బురద గిట్ట చల్లితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం.